తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వేసిన పునాదుల వల్లే రాష్ట్ర పవర్ఫుల్గా నిలిచింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ నెట్వర్క్ను పటిష్టం చేయడం వల్లే ఇప్పుడు పీక్ డిమాండ్ వచ్చిన పవర్ గ్రిడ్ సురక్షితంగా నిలిచింది. మరోవైపు విద్యుత్ నెట్వర్క్ విస్తరణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్ వచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ పటిష్టంగా నిలిచిందంటే అది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చలవే. రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి. ఇదే పనిని గత కేసీఆర్ సర్కార్ చేసి చూపించింది. విద్యుత్ పంపిణీకి బలమైన పునాదులు వేసింది. విద్యుత్ వ్యవస్థను విస్తరించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ అమాంతం పెరిగినా, వినియోగం అత్యధిక స్థాయికి చేరినా ఆ నెట్వర్క్ తట్టుకొని నిలబడగలుగుతుంది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించిన రోజువారీ విద్యుత్ 128 మిలియన్ల యూనిట్లు మాత్రమే. ఇప్పుడు అది 341 మిలియన్ యూనిట్లుగా దాటినా గ్రిడ్ సమస్యగా సేవలు అందించగలుగుతుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వేసిన పునాదులే రాష్ట్ర విద్యుత్ సంస్థలకు శ్రీరామ రక్షలా నిలిచాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలను విస్తరించడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 3న 18,139 మెగావాట్లుగా నమోదైన పీక్ డిమాండ్ 13న 18,228 మెగావాట్లకు పెరిగింది. 2022-23లో సగటున 298, 2023-24లో 309, 2024-25లో 335 మిలియన్ యూనిట్లుగా ఉన్న రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం ఈ నెల 13న 341.08 మిలియన్ యూనిట్లకు చేరింది. రాష్ట్ర వార్షిక విద్యుత్ వినియోగం 2022-23లో 75,956, 2023-24లో 85,644, 2024-25లో 88,928 మిలియన్ యూనిట్లుగా ఉంది. రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్ రంగంలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. విద్యుత్ డిమాండ్కు తగినట్లు లైన్లు, సబ్స్టేషన్లు లేకపోవడం, స్వరాష్ట్రంలోనే పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించకపోవడంతో ఏ రంగానికి సరిగా కరెంటు అందేది కాదు. లో వోల్టేజీతో వ్యవసాయ మోటార్లు కాలిపోయి పంటలకు నీళ్లు అందక రైతులు నిత్యం రోడ్డెక్కేవారు. రాత్రిపూట వ్యవసాయ మోటార్లను నడిపేందుకు వెళ్లి కరెంటు షాకులు, పాము తేలుకాట్లకు గురై ఎందరో రైతులు బలైపోయారు. పవర్ హాలిడేస్తో పరిశ్రమలు వారంలో 3 రోజులు పనిచేసేవి కావు. ఇలాంటి దైన్య స్థితిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూపుమాపి రాష్ట్రంలో వెలుగులు నింపారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ దుస్థితికి తెరపడింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి విద్యుత్ రంగమే జీవనాడి అని గుర్తించిన కేసీఆర్ సర్కార్ ఆ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దాదాపు 35,000 కోట్లు వెచ్చించి విద్యుత్ నెట్వర్క్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నెట్వర్క్ విస్తరణకు 97,321 కోట్లు వెచ్చించారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కింద బడ్జెట్లో 50,000 కోట్లు కేటాయించి విద్యుత్ సంస్థలకు సహకారం అందించడంతో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం జాతీయ సగటు కంటే 70% పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది.
గత 28 నెలల పాలనలో 3 సబ్స్టేషన్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వీటిలో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా కేవలం 563 కిలోమీటర్ల లైన్లు మాత్రమే వేశారు. వరంగల్ టెక్స్టైల్ పార్కు డెడికేటెడ్ సబ్స్టేషన్తో పాటు వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్లోని 3 టిమ్స్ దవాఖానలకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3వ టీఎంసీ ఎత్తిపోతకు అవసరమైన విద్యుత్ వ్యవస్థ నిర్మాణాన్ని పెండింగ్ లో పెట్టింది. విద్యుత్ నెట్వర్క్ విస్తరణలో రేవంత్ సర్కార్ పూర్తి విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.